నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఇవి ఆసనాలా? పీట మీద వేసే ఐటమ్. ఎంత ఒక పీస్? స్టార్టింగ్ ప్రైస్ ఇలా వస్తుంది మన పీట. ఇది వచ్చేసి అక్షయ తృతీయ ముందు రోజు ఇంకా అక్షయ తృతీయ రోజు బ్లాగ్ అనమాట. అయితే అక్షయ తృతీయకి ముందు రోజు అయితే నేను షాపింగ్కి వెళ్ళాను. అక్షయ తృతీయ రోజు అయితే నాకు కుదరదు అనేసి ముందు రోజే నేనైతే ఇలాగా పూజ సామాన్ల షాప్కి అయితే వచ్చాను. నేను మీకు ముందుగానే వీడియోలో షేర్ చేసి ఉన్నాను. నేనైతే ఇక్కడ హనుమాన్ పూజ షాప్లో అయితే ఎవ్రీ ఐటమ్ దొరుకుతుంది, అక్కడే తీసుకుంటుంటాను అనేసి. అయితే ఇక్కడ మనకి కొత్తగా అయితే ఇలాగా ఆసనాలు పీట మీద వేసుకోవడానికి అయితే వచ్చింది. చాలా అట్రాక్టివ్గా ఇంకా చాలా బాగుంది. అలాగని రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నది. ఇంకా రకరకాల దీపాలు, చిట్టి గాజులు ఇవన్నీ అయితే ఉంది. ఇంకా బోల్డ్ ఐటమ్స్ కూడా ఉన్నది. మీకు కావాలంటే ఒకసారి విజిట్ కూడా చేయొచ్చు. చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతుంది. ఇది వచ్చేసి పలాస కాశీబుగ్గలో అయితే మనకి హనుమాన్ పూజ స్టోర్ అయితే ఇది ఉంది. అక్కడైతే నేను చిన్న షాపింగ్ అయితే చేశాను. ఇంకేమేమి షాపింగ్ చేశాను అదైతే మీకు షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని చూడండి. అలాగే మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగని కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఈరోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో. అయితే నేను పూజా స్టోర్లో అయితే ఇదోటి ఒక చిన్న పీట అయితే తీసుకున్నాను. నా పూజ రూమ్ వీడియో అయితే మీరు చూసే ఉంటారు, చాలా చిన్నది ఉంటుంది. అయితే దానికోసమే ఇలాగా ఒక చిన్న పీట, ఇంకా దాని మీద కోసం ఇది అయితే ఆసనం తీసుకున్నాను. ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ మీద ఇలాగ గోల్డెన్ కలర్ బార్డర్ అయితే ఉంది, తీసుకున్నాను. ఇంకా ఇలాగా చిట్టి గాజులు హారం అయితే తీసుకున్నాను. ఇంకా ముత్యాలు ఇంకా పగడాలు అయితే తీసుకున్నాను లక్ష్మీదేవి కోసము. ఈ చిట్టి గాజుల హారం అయితే నేను లాస్ట్ వీక్ అయితే నేను లలిత అమ్మవారికి ప్రతిష్ఠించుకున్నాను. అయితే ఆ అమ్మవారి కోసమే అయితే నేను చిట్టి గాజుల హారం అయితే తీసుకున్నాను అన్నమాట. ఇంకా కొన్ని ఉంటావు కదా రెగ్యులర్ పూజా సామాన్లు, పసుపు, కుంకుమ, చందనం, జవ్వాది ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి మా కృష్ణయ్య కోసం అయితే డ్రెస్ నేనే రెడీ చేశాను. ఇదొకటి మా కృష్ణయ్య అయితే ఇదొకటి 0 నెంబర్ సైజ్ అయితే మా కృష్ణయ్యది. అయితే కృష్ణయ్య కోసం అయితే నేనే డ్రెస్ అయితే స్టిచ్ అయితే చేసుకుంటూ ఉంటాను. చాలా క్యూట్గా ఉంటుంది. అయితే పూజ రూమ్లో అయితే కొన్ని చేంజెస్ అయితే నేను చేశాను. ఆ చేంజెస్ మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి. ఇంకా కొన్ని కొత్త కూడా యాడ్ అయ్యింది, అవి కూడా మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి. ఇదొకటి ఈ రామయ్య అయితే అయోధ్యలో రామయ్య స్థాపించారు కదా, ఆ రోజే నేను కూడా రామయ్య చిత్రపటాన్ని అయితే ఇలాగా స్థాపించుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి శివలింగం పైన ఇలాగా మనకి ఉంటావు కదా రాగి చెంబు, అలాంటిది ఎప్పటి నుంచో కొనాలి అనుకున్నాను. బట్ ఇదైతే నేను ఇంటికాడే రెడీ చేసుకున్నాను. అది కూడా శివరాత్రి రోజునైతే నేను ఇది క్రియేట్ చేసుకున్నాను. ఇలాగా అల్యూమినియం వైర్ అయితే పడును. ఇంకా ఇలాగా నా దగ్గర ఒక చిన్న రాగి చెంబును, దాంతో అయితే ఈ విధంగా నేనైతే రెడీ చేసుకున్నాను. చాలా బాగున్నది. ఆ చెంబుకైతే చిన్న మేకతోటి అయితే కన్నం పెట్టేసి అక్కడ అగరబత్తి పుల్లు అయితే పెట్టుకున్నాను. డ్రాప్గా భలే పడుతుంది. ఇంకా ఇదోటి కింద షెల్ఫ్ కూడా ఉండేది కదా, కొన్ని పూజా సామాన్స్ అయితే పెట్టేదాన్ని కదా, అదైతే ఖాళీ చేసేసి ఇలాగా పెట్టుకున్నాను. ఇలాగా 2 షెల్ఫ్లు అయితే నేను దేవుడు గదిలో ఇలాగా నిండుగా పెట్టుకున్నాను అనమాట. అంటే పూజ చేయడానికి కూడా ఇబ్బంది అవ్వకూడదనేసి. ఇంకా ఇది వచ్చేసి ఒక కబోర్డ్ లాగా అయితే తీసుకున్నాను. దీన్ని కూడా నేను
ఒక 2 మంత్స్ అయిపోతుంది. పండగ తర్వాత అయితే తీసుకున్నాను. బట్ షేర్ అయితే చేయలేకపోయాను హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇప్పుడు ఇది కొనిన కానుంచి అయితే నాకు పూజ రూమ్లోనైతే పూజ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉన్నది. ఇంకా ఇదే ఒక మొత్తం షెల్ఫ్లోనైతే టోటల్ దీనికి 3 షెల్ఫ్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే నా పూజ ఐటమ్స్ మొత్తం దీంట్లోనే వచ్చేస్తుంటుంది అనమాట. ఇది పీట, ఆసనం, నా చున్నీ, తర్వాత షెల్ఫ్లో దేవుడి షెల్ఫ్లో పరుచుకున్న ఆసనాలు, దాని తర్వాత ఈ పూజ ఐటమ్స్ మొత్తం దీంట్లోనే ఉంటుంటుంది అనమాట. ఇలా తీసుకొని చక్కగా మనకి ఏది కావాలో అది తీసుకొని అయితే పూజ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంటుంది. ఇది వచ్చేసి రాగి చెంబు. ఎప్పుడు కూడా నేను శివాభిషేకం ఈ చెంబుతోటే చేస్తూ ఉంటాను. అది కూడా ఇలా సపరేట్గా అయితే పెట్టుకొని ఉన్నాను. 2 సెట్లు ఉంటావు కదా, అవైతే ఇలాగా ఒక సెట్ ఇలా పెట్టేస్తూ ఉంటాను. ఒక సెట్ అయితే ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. ఈ వాటర్ బాటిల్లోనైతే ఇలా అగరబత్తి పెట్టుకుంటుంటాను. ఇది వచ్చేసి ఈ బాక్స్లోనైతే అన్ని వ్రత బుక్స్ ఉన్నవి, వ్రతం బుక్స్ అయితే అన్నీ ఉన్నది. దాని తర్వాత ఇది వచ్చేసి ముగ్గుపిండి బాక్స్. ఇది వచ్చేసి ఎప్పుడైనా గుడికి వెళ్తే దానికోసం అయితే సపరేట్గా బాక్స్ రెడీ చేసుకొని ఉన్నాను. ఇంకా ఈ బాక్స్లో అయితే ఎప్పుడైనా మా ఇంట్లో ఫస్ట్ అదే భీమ్ ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ అయితే నేను ఇలాగా దేవుడి కోసం అయితే సపరేట్గా బియ్యం అయితే ఇలా తీసుకుంటుంటాను. దాంతో నేను పూజకి అవసరం ఉంటుంది కదా, అక్షింతాలు ఇంకా బోల్డన్ని అవసరాల కోసం అయితే పూజ కోసం యూస్ చేసుకుంటుంటాను. ఇంకా వచ్చేసి ఈ బాక్స్లోనైతే ఎక్స్ట్రా దియా ఇవన్నీ ఉంటావు కదా, కుందులు ఇవన్నీ, అదైతే ఇలాగా వాష్ చేసుకొని దాంట్లో పెట్టేసుకొని ఉన్నాను. దానివల్ల ఏంటంటే మనకి బ్లాక్ కాకుండా ఉంటుంది. ఇంకా ఈ ప్లాంక్ వచ్చేసి దీనిపైనే నేను శ్రీరామ్ కోటి అయితే పెట్టుకొని రాసుకుంటుంటాను. కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది అనేసి ఇక్కడే ఇలాగా పెట్టేసుకొని ఉన్నాను. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ నాకు 3,000 to 4,000 లోపల అయితే పడింది. కానీ చాలా ఇది అయితే నాకు బాగా అనిపించింది అనమాట. అయితే అక్షయ తృతీయ ముందు రోజు అయితే నేను ఇలాగా పూజా రూమ్ని మొత్తం అయితే క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే చక్కగా అరేంజ్ అయితే చేసుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి అక్షయ తృతీయ రోజు అనమాట. ఆ రోజైతే మార్నింగ్ లేవగానే చక్కగా పూజ అయితే ఇలాగా సింపుల్గా చేసుకున్నాను. ఇంకా శ్రీ లక్ష్మీనారాయణకి అయితే ఇలాగా ముత్యాలు పగడాలు కొన్నాను కదా, అది కూడా ఇలాగా చిన్న మట్టి ప్రమిదలో అయితే పసుపు కుంకుమ రాసేసి దాంట్లో అయితే వేసేసి ఇలా పెట్టేసుకున్నాను. అక్షయ తృతీయ రోజు ఏదైనా చాలామంది గోల్డ్, సిల్వర్ ఇవన్నీ కొంటారు కదా, బట్ అందరూ అన్నీ కొనలేము కదా. కాబట్టి ఇలాగా ఈచ్ పీస్ అయితే నాకు ముత్యం 35 రూపీస్ పడింది. అయితే ఒక 5 పీస్ అయితే ముత్యము, ఇంకా 1 పీస్ అయితే నేను పగడం అయితే కొనుక్కున్నాను. అది కూడా రియల్ ముత్యం అన్నమాట. తీసుకోవాలి ఎప్పుడైనా పూజ కోసము, ఆర్టిఫిషియల్ తీసుకోకూడదు. అయితే సింపుల్గా అయితే ఇలాగా నేను తీసుకొని నీట్గా అక్షయ తృతీయ అయితే నేను పూజ అయితే చేసుకున్నాను. ఇదండి ఈరోజు వ్లాగ్. నా పూజా రూమ్ క్లీనింగ్ ఇంకా కొత్తగా అరేంజ్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా పూజా రూమ్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.